వాళ్ళు అసలు సేవకులే కాదన్నట్టు మాట్లాడటం కొంతమంది దగ్గర నేను చూశాను. తప్పున్నర తప్పు. కష్టపడి చాకిరీ చేసుకుంటూ జీవనోపాధి చేసుకుంటూ సేవ చేయటం ఎంత మాత్రం తప్పు కాదు. అది పౌలు చూపిన మాదిరి. నేను ఇంకో మాట కూడా చెప్తున్నాను. నేను ఒక సేవకుడు ఒక చోట సంఘం కట్టాడు. ఒక చోట సంఘం కట్టి ఆదివారం ఒక ప్రసంగం, శుక్రవారం ఒక ప్రసంగం చేసి మిగిలిన 5 రోజులు ఖాళీగా కూర్చోకూడదు. మరో 5 ప్రాంతాలు దర్శించాలి. లేదా కనీసం 3 ప్రాంతాల్లో సంఘాలు కట్టడానికి కనీసం 3 ప్రాంతాలు టార్గెట్ చేసి మెయిన్ బ్రాంచ్ని చూసుకుంటూ మిగిలిన 2 బ్రాంచీలు కూడా పని మొదలు పెట్టాలి. కనీసం సంఘంలో శుక్రవారం ఉపవాస కూటమి ఇక్కడ జరుగుతుంది అనుకోండి, మీ సంఘాలలో వేరే ఒక రోజు ఫాస్టింగ్ ప్రేయర్ పెట్టుకొని ఆదివారపు ఆరాధన తర్వాత ఒకరోజు వాక్యకూటం పెట్టుకోండి. వాక్యకూటం పెట్టుకొని అది సాయంత్రం వేళ పెట్టుకొని ఆత్మీయతలో ఎదుగుతున్న వాళ్ళు, సేవకి ఇష్టపడుతున్న వాళ్ళని అందులో సమకూర్చి వాళ్ళకి మూలోపదేశాలతో పాటు సిద్ధాంతపరమైన బేసిక్స్ నేర్పండి. వాళ్ళని సేవకి ప్రిపేర్ చేయండి. ఒక సంఘ కాపరితో చెప్తున్నాను నేను, నీవు ఎట్లనన్నా కష్టపడి నీ సేవలో కనీసం 7 దైవ సేవకుల్ని, నీ వంటి వారిని, నీకంటే మెరిట్గా ఉండేటువంటి వారిని నువ్వు చేయలేవనుకో, కనీసం నీ వంటి వారిని కనీసం ఒక 7 నువ్వు సిద్ధపరిచి సేవకు పంపగలిగితే నువ్వు ధన్యుడివి. కొడు ఒక 7 నీలాంటి వాళ్ళని సిద్ధపరిచి వాళ్ళని సేవకు పంపి నువ్వు వాళ్ళకి చెప్పాల్సిన మాట ఒక్కటే, తమ్ముళ్ళారా మీ 7 నేను సిద్ధపరిచి తినే, మీలో ఒక్కొక్కడు మీ జీవితకాలం కష్టపడతారో, ఎన్నాళ్ళు కష్టపడతారో, మీరు 7 చేస్తారో 70 మందిని చేస్తారో నాకు తెలియదు, కనీసం మీలో ఒక్కొక్కడు ఒక్కొక్క 7 సేవకులుగా సిద్ధపరచండి మీ సంఘములో అని చెప్పు. నువ్వు 7 సిద్ధపరిచి 7 ప్రాంతాలకు నువ్వు పంపగలిగితే, ఆ 7 ప్రాంతాల్లోంచి ఒక్కొక్క సంఘం నుంచి 7 లేవగలిగితే అప్పుడు ఎన్ని సంఘాలు అవుతాయో ఒకరు ఊహించండి. సేవకులైన వాళ్ళకి, దైవజనులైన వాళ్ళకి పెద్ద గోల్ ఇవ్వట్లా నేను, పెద్ద మోపలేని గురి ఇవ్వట్లా నేను. జస్ట్ 7 తయారు చేయండి అని చెప్తున్నాను నేను. ఒక 7 తయారు చేయండి, 7 తయారు చేయండి. నీ వంటి వారిని. నువ్వు 10th క్లాస్ స్టూడెంట్ అయితే నువ్వు డిగ్రీ పాఠాలు చెప్పలేవు, ఇంటర్ పాఠాలు చెప్పలేవు. నువ్వు 10th ఎదిగావా, 10th స్థాయికే నువ్వు తీసుకురాగలవు ఆత్మల్ని. కనీసం నీ వంటి వారిని ఒక 7 నువ్వు రెడీ చేయగలిగితే, ఆ 7 ప్రాంతాలకు పంపించి వాళ్ళకు కూడా అదే ఛాలెంజ్ నువ్వు ఇవ్వగలిగితే, నేను మీ 7 లేపినట్టు మీరు ఒక్కొక్కడు 7 లేపండి అని నువ్వు కానీ వాళ్ళని ఆ విషయంలో ప్రోత్సహించగలిగితే, నీ యాత్ర ముగిసే నాటికి నీ ఒక్కడి ద్వారా ఒక చెట్టులాగా ఒక మొక్కలాగా ప్రారంభమైన సంఘము నీ యాత్ర ముగిసే నాటికి ఒక చెట్టు అవుతుంది. నీకు తెలుసా, నీ సంఘంతో కలిపి నువ్వు పంపిన 7 లేపితే 7 ఏళ్ళు 49 నీది ఒకటి, మొత్తం 50 సంఘములు కట్టిన చరిత్ర నీకుంటుంది. ఇప్పుడు జరగాల్సింది అది జరగట్లా చాలా సంఘాలలో. నేను ఈ లైవ్ సేవకులు కూడా వింటారు, పాస్టర్స్ కూడా వింటారు. అందుకే చెప్తున్నాను, నేను నన్ను ప్రేమించి ఫాలో అయ్యేటువంటి వాళ్ళ మంచి ఆత్మీయులైన దైవజనులు ఉన్నారు. నేను వాళ్ళు కూడా ఈ మాటలు చెప్తున్నాను. నేను, దైవజనుడా నువ్వు శ్రమపడు, ప్రయాసపడు, సోమరిగా ఉండబాకు, కష్టపడు. అవకాశం ఉంటే ఒక సంఘం కాదు, ఇంకా 2-3 ప్రాంతాలు దర్శించి కొత్త బ్రాంచీలు ప్రారంభం చేయడానికి ప్రయత్నం చేయి. ఇక్కడ మనకి పేరు గొప్పలు కాదు, మనం పేర్లు ఎక్స్పోజ్ చేసుకోవటం అనేది ఇక్కడ మనుషులు మెచ్చుకుంటారేమో కానీ రేపు దేవుని ముందు నిలబడ్డప్పుడు దేవుడు మెప్పు కావాలి మనకి. నీ శక్తి కొలది కనీసం ఒక 3 ప్రాంతాల్లో సంఘాలు కట్టు. ఈ 3 ప్రాంతాల్లోంచి లేపుతావో, ఒక సంఘం నుంచి లేపుతావో, కనీసం ఒక 7 దైవజనుల్ని నువ్వు లేపు. 7 సేవకుల్ని నువ్వు తయారు చేయి. ఆ 7 కూడా అదే గురి ఇవ్వు. మీరు ఒక్కొక్కరు ఒక 7 తయారు చేయండి. నేను ఒక 7 మీ 7 సిద్ధపరిచితేనే మీరు కూడా ఒక 7 తయారు చేయండి అని 7 ఛాలెంజ్ ఇవ్వు. నువ్వు వాళ్ళని పంపు సేవకి. వెంటనే ఒక సంఘం కట్టబడదని చెప్పు. వెంటనే కట్టబడదు. దానికోసం కష్టపడాలి, ప్రయాసపడాలి, శ్రమ పడాలి, త్యాగం చేయాలి, అన్నిటినీ చంపుకోవాలి.
అన్నిటినీ ఓర్చుకోవాలి, తాళుకోవాలి. ఒక్కొక్క ఆత్మ, ఒక్కొక్క ఆత్మ, ఒక్కొక్క ఆత్మ, ఒక్కొక్క ఆత్మ, ఒక్కొక్క జీవితం, ఒక్కొక్క జీవితం, ఒక్కొక్క జీవితం. ఒక 50 నుంచి 100 మంది సంఘం అయ్యేటప్పటికి చాలా టైం తీసుకోవచ్చు. అయినా సరే ఓర్పుతో కాచుకొని పరిచర్య చెయ్యాలి. దేవుని కృప వల్ల ఒక 50 నుంచి 60, ఒక 100 మంది సంఘం అయిందా, అందులో నుంచి ఒక్కొక్కరిని తడవకొకరిని లేపి దేవుని సేవకి మరో ప్రాంతానికి పంపుతూ ఉండాలి. నీ ఒక సంఘంలోనే ఆగిపోకుండా కనీసం 2-3 ప్రాంతాలు. కొంతమంది అసలు గ్యాపే లేకుండా మొత్తం 6 రోజులకి 6 ప్రాంతాలు తిరుగుతూ ఉంటారు. నువ్వు ఒక్కడివి తిరిగితే కాదు నాయన, నువ్వు ఒక 3 ప్రాంతాలు ప్రభావితం చేయి. ఒకరోజు ఒక ప్రాంతం, ఒకరోజు ఒక ప్రాంతం, ఒకరోజు ఒక ప్రాంతం అని. ఒక దైవజనుడు ఒక ఆదివారం వేళ దగ్గర ఊళ్ళైతే 3 తిరగలుగుతాడు, దూరం ఊళ్ళైతే 2 తిరగలుగుతాడు. కాబట్టి ఒక 2 సంఘాల్లో లేదా 3 సంఘాల్లో నీవు అంతవరకు చూడు. ఎందుకంటే నీకు రోజులు గ్యాప్ పెట్టుకోవాలి. ఎందుకంటే నువ్వు సేవకుల్ని తయారు చేయాలంటే మరి ఆదివారం ఉపవాస ప్రార్థన రోజు 2 రోజులు పోతే 5 రోజులు ఉంటుంది. ఈ 5 రోజుల్లో ఒక రోజు వాక్య కూటం పెట్టుకో. ఆ వాక్య కూడికలో వాక్యాసక్తి పరులైన వారిని, శిష్యులు కాగోరినటువంటి వారిని, దేవుని సేవ చేయగోరిన వారిని స్పెషల్గా ఎంపిక చేసి వాళ్ళని ఆహ్వానించి వాళ్ళకి తర్బీదు చేయడానికి ఆ సమయం కేటాయించు. వాళ్ళు బలపడ్డారా 7 లేవచ్చు, దేవుడు కార్యం చేసి 70 మంది కూడా లేవచ్చు. నేను అదే గురిగా మొదలు పెట్టుకొని పని చేశాను. ఇప్పటికి దాదాపు 100 మంది దాటిపోయారు దైవజనులు, ప్రతిష్ఠింపబడిన దైవజనులు 100 మంది దాటిపోయారు. ఒక్కొక్కళ్ళు 2-3 సంఘాలు లెక్కేసుకున్నా కూడా 200 సంఘాలు పైనే ఉన్నాయి. మాట వరుస చెబుతున్నాను. మీకు తెలుసు ఎంతమంది ప్రతిష్ఠ చేశాం? 7తోనే ఆగిందా? 100 దాటిందా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను వ్యక్తిగతంగా ఒక 3 ప్రాంతాల్లో సంఘాలు కట్టాను. చిలకలూరుపేట, నరసరావుపేట, విప్పర్లపల్లి అని 3 ప్రాంతాల్లో నేను తిరిగి కట్టాను. తర్వాత ఏం చేశాను, నా దగ్గర లేచినటువంటి దైవజనులు 2 దావీదు, కిరణ్ 2 లేచారు. దావీదుని నరసరావుపేటలో ఏర్పాటు చేశాను, కిరణ్ విప్పర్లపల్లి ఏర్పాటు చేశాను. ఆ 2 సంఘాలు చెరొకటి వాళ్ళకి కేటాయించి వాళ్ళు అక్కడ పరిచర్య చేస్తా, ఇంకా మీరు ముందుకు వెళ్ళండి అంటే మా వాళ్ళు ఇంకొన్ని ప్రాంతాలకి వెళ్ళి దేవుని పని చేయటం మొదలు పెట్టారు. నేనేం చేశాను, మెయిన్ బ్రాంచ్ మీద మనసు పెట్టాను. ఎందుకంటే మెయిన్ బ్రాంచ్ విస్తరిస్తూ ఉంది, అనేక మంది చేర్చబడతా ఉన్నారు. అందుకని నేను దీని మీద మనసు పెట్టాను. దేవుని కృపను బట్టి ఇంక ఇది అంచెలంచెలుగా ఎదుగుతా ఇప్పటికీ ఈ దశకు వచ్చింది. ఇందులో నుంచి దాదాపు నేను 7 దైవజనులు అనుకుంటే దాదాపు 100 దాటిపోయారు. నేను సంఘాలు 3 ప్రాంతాల్లో చేయటం జరిగింది, దైవజనుల్ని ఎంపిక చేయటం జరిగింది, సిద్ధపరచడం జరిగింది, వాళ్ళకి టైం తీసుకోవటం జరిగింది, వాళ్ళ కౌన్సిలింగ్ చేయటం జరిగింది, వాళ్ళని పంపటం జరిగింది, వాళ్ళ సంఘాలు కట్టడం జరిగింది. ఇప్పుడు కిరణ్ ఒక 4 ప్రాంతాలు, దావీదు ఒక 5-6 ప్రాంతాలు, పాస్టర్ రవి ఒక 5 ప్రాంతాలు. అట్లాగా ఒక దైవజనుడు వచ్చి 3, 4, 5 ప్రాంతాలు కూడా దేవుని కొరకు వాడబడతా ఉన్నారు. నేను జస్ట్ ఎగ్జాంపుల్ కోసం, ఉదాహరణకే 200 సంఘాల్లో అన్నాను. ఇంకా పెచ్చు ఉంటాయి, అవన్నీ చూపించేటప్పుడు చూపిస్తా, అవసరం అనుకుంటే. అది మీరు ప్రార్థన చేయడానికి చూపిస్తా ఎప్పుడన్నా. ఎందుకంటే ఎచ్చులు పడాలని మనకు లేదు. దేవునికి స్తోత్రం. ప్రజల ముందు ఎందుకు ప్రగల్భాలు గొప్పగా మేము ఎంత చేసాం అని ఏదో చేస్తున్నాం, అటు పడి పోతున్నాం సైలెంట్గా, సాప కింద నీటిలాగా అట్లా వెళ్ళిపోతున్నాం. దేవుని పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. జనం మెచ్చాల్సినోడు మెచ్చుకోవాలండి. ఆయనే చూడాలని చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఇక్కడ ప్రజలు గొప్ప అనుకోవ పని నాకేందంటే వీళ్ళ గొప్పతో ఏడి సరే, వీళ్ళు గొప్ప అనుకుంటే వచ్చిద్దా, లేకపోతే ఏమన్నా ఇంకొకటి అనుకుంటే వచ్చిద్దా, నాకు అవసరంలా. నా తండ్రి సంతోషపడితే చాలు. ఊరూరా నా దేవునికి ఒక బలిపీఠం కట్టగలిగితే చాలు. హల్లెలూయా. నేను అందుకే చెబుతున్నా, కష్టపడండి.